గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ రివ్యూ. నేను ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే థియేటర్కి వెళ్ళి చూడాలని ఫిక్స్ అయ్యా. అండ్ లేట్ అయింది రివ్యూ, కొంచెం దానికి క్షమించండి. బట్ సినిమా రివ్యూ మాత్రం జెన్యూన్గా ఉంటుంది. సోది లేకుండా డైరెక్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సినిమాలో ఫస్ట్ నాకు అనిపించింది ఏంటంటే, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అని ఒక మూవీ ఉంటుంది సత్యదేవ్ గారిది, ఈటీవీలో చూసుంటారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ మూవీ ఇదే అనిపించింది నాకైతే. దానికి దీనికి సంబంధం లేదు, బట్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇందులో వచ్చింది. ఇక సినిమా స్టోరీ విషయానికి వెళ్తే, యూజువల్గా నేను స్టోరీలు రివీల్ చేయను, బట్ ఇందులో రివీల్ చేస్తా. ఎందుకంటే అండ్ చాలా తక్కువ చోట్ల రిలీజ్ అయింది ఇది థియేటర్స్. సో మీకు నేను చెప్పే స్టోరీ నచ్చి మీరు సినిమాకి వెళ్ళినా కూడా ఆ సినిమా కొంచెం యూజ్ అవుతుంది. సినిమా స్టోరీలోకి వెళ్తే, తిరువీర్ మెయిన్ యాక్టర్, ఈయన ఒక విలేజ్లో ఒక ఫోటోగ్రాఫర్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ చేస్తుంటాడు. విలేజెస్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటే అసలు ఎవరు చేయించుకోరు, బట్ అలాంటి విలేజెస్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎలా ఉంటాయని జనాలకు అలవాటు చేసి ఒప్పించి ప్రీ వెడ్డింగ్ షూట్స్ స్టార్ట్ చేస్తాడు. అండ్ అందులో ఒక కామెడీ యాక్టర్ ఉంటాడు మెయిన్ లీడ్. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఈయన షూట్ చేస్తాడు. అండ్ ఆ తర్వాత మెమరీ కార్డ్ మిస్ అవుతుంది. ఆ మెమరీ కార్డులో ఆ ఫుటేజ్ అంతా ఉంటుంది. అండ్ ఆ ఫుటేజ్ మిస్ అయ్యాక ఏమవుతుంది, ఆయనని ఎలా తప్పించుకొని తిరుగుతుంటాడు, ఈయన ఎలా వేధిస్తుంటాడు, లాస్ట్కి అసలు ఆ ఫుటేజ్ దొరకదా అనేదే స్టోరీ. సింపుల్ స్టోరీ, బట్ నీట్గా ఉంది ఎగ్జిక్యూషన్. హై ఎండ్ కామెడీ, సూపర్ యాక్షన్ ఇలాంటివి లేకపోయినా ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. అండ్ తిరువీర్ ఈయన గురించి మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా చూసీగా రోల్స్ చేసుకుంటూ, తక్కువ సినిమాలైనా కూడా ప్రతి సినిమా ప్రాపర్గా బాగుండేటట్టు చూసుకుంటున్నాడు. కోసం ఈ సినిమాకి వెళ్ళా. సినిమా జెన్యూన్గా నాకైతే నచ్చింది. మీరు థియేటర్కి వెళ్ళి చూసినా మీకు కూడా నచ్చుతుంది ఈ సినిమా. ఇలాంటి సినిమాలు నార్మల్గా థియేటర్స్లో కంటే ఓటీటీలో చూడటానికి ఎక్కువ ఇష్టపడతారు, నాకు ఆ విషయం తెలుసు. బట్ మీకు టైం ఉంటే వీకెండ్లో మంచి ఎక్స్పీరియన్స్, కాస్త ఫ్రెష్ వైబ్ రావాలంటే ఈ సినిమాకి వెళ్ళండి. ఇంతకుమించి చెప్పుకోవడానికి ఏం లేదు. వీడియో నచ్చి ఒక లైక్ వేసుకోండి, కంటెంట్ వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.